ఫలము ఇస్తున్నాడు. మరి ఇది నీకు ప్రేమ? నీతిమంతులంటే నీకు అంత అసూయ, నీతిమంతులంటే అంత కోపము, నీతిమంతులంటే అంత పగ, నీతిమంతులంటే ద్వేషము, నీతిమంతులంటే కత్తి దూగుతారు, నీతిమంతులంటే పడులు దూగుతారు, నీతిమంతులు సువార్త చేస్తుంటే ఆటంకపరుస్తారు, సంపేలు చూస్తారు. వాళ్ళు ఎవరి కోసం చేస్తున్నారు? నీ కొరకు, నీ పిల్లల కొరకు, మీ రక్షణ కొరకే నీతిమంతులు ప్రయాసపడుతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతో గొప్ప గొప్ప భక్తులు ప్రయాసపడుతున్నారంటే ఎవరి కోసం? వాళ్ళ ప్రార్థన జీవితంలో, ప్రార్థనలో ప్రజలందరి కోసమే. ఇదిగో నా ఇండియా ప్రజలు రక్షించబడాలి, ఇదిగో నా భారతదేశ ప్రజలు రక్షించబడాలి, ఇదిగో నా తండ్రి యెహోవా హిందూ దేశంలో పుట్టించాడు, ఈ దేశంలో పుట్టిన ఈ దేశాన్ని గౌరవిస్తూ ఐ లవ్ మై ఇండియా అంటూ నేను ప్రేమిస్తున్నాను కదా, నా పిల్లలు, నా కుమారులు కుమార్తెలు, ఇదిగో నా చదివిపోయిన అన్ని జనాలు నా ఈ ఇండియా దేశ ప్రజలు నా వారు కాబట్టి నా దేశస్తులు బాగుపడాలా, వీళ్ళందరూ వీళ్ళ ఆత్మలను నిత్య జీవాన్ని రావాలని ఆశతో తప్పడంతో నీతిమంతులు కొట్టబడుతున్నారు, నశించబడుతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అది వాళ్ళకు అర్థం కాలే. వీళ్ళు వీళ్ళు మతం అనుకున్నారు. మతం కాదు, ఇది మార్గం అన్నాడు తండ్రి యెహోవా. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. అని జీవాధిపతి, జీవాధిపతి అయినా, ప్రజలందరినీ పోషిస్తున్న పోషాహరుడైనా, అందరినీ అంతటా ప్రేమిస్తున్న ఏక తండ్రి, ఏక ప్రభువు అయినా, అంత గొప్ప తండ్రి ఒక నామమును వాళ్ళు అర్థం చేసుకొని ఆయన అర్థం చేసుకోకుండా, ఆయన క్రియలు అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకొని సృష్టికర్తని సృష్టిని పూజిస్తున్నారు. ఎంత పాపం తెలుసా? అదే అందుకే అంటున్నాడు, అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? నీతిమంతుల్ని